హాయ్ అందరికీ నమస్కారం. ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 20 నుంచి 5 టెస్టులు ఇంగ్లాండ్‌లో భారత జట్టు ఆడబోతోంది. దీనికి సంబంధించి బీసీసీఐ కాసేపటి క్రితం జట్టును ప్రకటించింది. ఇందులో ముందుగా ఊహించినట్టే నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను. ఆల్మోస్ట్ ఆ వీడియోలో లాగానే అన్ని పేర్లు కూడా కనపడుతున్నాయి. కానీ కొన్ని సర్ప్రైజింగ్ డెసిషన్స్ అయితే ఇక్కడ కనపడ్డాయని చెప్పొచ్చు. ఏమేమి ఉన్నాయి సర్ప్రైజింగ్ డెసిషన్స్, అలాగే మంచేంటి చెడేంటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. సో బ్యాటింగ్ విభాగం చూస్తే గనక బ్యాటింగ్ విభాగంలో శుభ్మన్ గిల్ని కెప్టెన్గా, రిషబ్ పంత్ని వైస్ కెప్టెన్గా నిర్ణయిస్తూ జట్టును ప్రకటించారు. సో శుభ్మన్ గిల్ ఇది ఒక కొత్త తరం అని చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రోహిత్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడాను భారత్ జట్టుకు రెండు కళ్ళులా ఉండేవారు. సో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొత్త తరానికి ఇవాళ ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఈ కొత్త తరాన్ని లీడ్ చేసే బాధ్యత శుభ్మన్ గిల్కి అప్పగించినట్టుగా ఉంది ఇప్పుడు. సో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నారు. ఓకే, ఆయన వాస్తవానికి శుభ్మన్ గిల్కి భారత ఉపఖండంలో అంటే ఆసియాలో మాత్రమే ఆయనకు మంచి రికార్డు ఉంది. కానీ అవుట్ సైడ్ బయట ప్రపంచ దేశాల్లో, ఇతర దేశాల్లో, సేన దేశాల్లో అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండు, అలాగే న్యూజిలాండు, ఆస్ట్రేలియా ఇలాంటి చోట్ల ఆయనకు రికార్డు అంత బాగా లేదు. 35 యావరేజ్గా ఉంటే టెస్టుల్లో శుభ్మన్ గిల్కి బయట దేశాల్లో చూస్తే కనుక, సేనా దేశాల్లో అంటే నేను చెప్పిన 4 కంట్రీస్లో చూస్తే కనుక ఆయనకున్న యావరేజ్ 25 మాత్రమే. ఈవెన్ దో ఆయన కెప్టెన్గా చేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడున్న దశలో ఆయన మంచి ఫామ్లో ఉన్నారు. పైగా సుదీర్ఘంగా ఆడగలిగిన శక్తి ఉంది. కాబట్టి బహుశా బయట దేశాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో శుభ్మన్ గిల్ ఇక్కడ ప్రధానంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నారు. తర్వాత యశస్వి జైస్వాల్ కూడా ఒక మంచి ఎంపిక అని చెప్పాలి. ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, చాలా వీళ్ళందరిలో సీనియర్ అంటే కేఎల్ రాహుల్ అని చెప్పాలి. జడేజా, కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు. సో కేఎల్ రాహుల్ని ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. బూమ్రా కూడా సీనియర్లు అయితే ముగ్గురే కనపడుతున్నారు. అయితే బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్ సీనియర్ కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మంచి ఎంపిక అని చెప్పాలి. సాయి సుదర్శన్ తొలిసారిగా భారత జట్టులోకి ఎంపికయ్యాడు. సాయి సుదర్శన్ ఇవాళ ఆయన ఐపీఎల్లో 2025 సీజన్లో అదరగొట్టాడు. టాప్ రన్ స్కోరర్గా ఉన్నారు ఆయన. కాబట్టి సాయి సుదర్శన్ ఎంపిక కూడా సబబుగానే ఉందని చెప్పాలి. ఇకపోతే కరుణ్ నాయర్కి అవకాశం ఇవ్వటం అనేది ఒక సర్ప్రైజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం అనుకున్నాం కరుణ్ నాయర్కి అవకాశం వస్తుంది అనుకున్నాం. ఈసారి రంజీల్లో ఆయన అద్భుతంగా ఆడారు. దాన్ని బట్టి ఐపీఎల్లో కూడా ఆయన ఒక సెంచరీ చేశారు. పర్లేదు, పెర్ఫార్మెన్స్ బ్యాడ్ గేమ్ లేదు, బాగానే ఉంది. కానీ టెస్టుల్లో అజరామరం అని చెప్పాలి. 6 టెస్టులు ఆడితే 62 సగటుతో ఆయన 370 చిల్లర పరుగులు చేశారు భారతదేశం తరఫున. ఎప్పుడో 8 ఏళ్ల క్రితము ఒక సంచలనం అని చెప్పాలి కరుణ్ నాయర్. ఒక ట్రిపుల్ సెంచరీ మొదటి టెస్ట్లోనే ఆయన ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. సో కరుణ్ నాయర్ చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్గా రూపాంతరం చెందుతారని ఊహించిన వాళ్ళకి అనూహ్యంగా ఆయన చోటు కోల్పోవడం జరిగింది. కానీ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ తనను తాను రంజీల్లో నిరూపించుకుని మళ్ళీ వాళ్ళ జట్టులోకి వచ్చారు. ఆయనకు అభినందనలు తెలియజేద్దాం. కరుణ్ నాయర్ ఒక మంచి భవిష్యత్తు ఆయనకు ఉండాలని మనం ఆశిద్దాం. భారతదేశంలో ఆయన క్లిక్ కావాలి ఈ జట్టులో అని మనం భావిద్దాం. ఈయన కూడా మంచి ఎంపిక అని చెప్పాలి. ఇకపోతే ఇక్కడ కొంత ఈ ఎంపిక నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగువాడే, కానీ దారుణమైన పేలవమైన ఫామ్లో ఉన్నాడు. ఆయన్ని కూడా సెలెక్ట్ చేశారు. ఇకపోతే అభిమన్యు ఈశ్వరన్, ఈయన కూడా వాస్తవానికి బ్యాట్స్మెన్గా, ఈయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఈయనకి మంచి పేరుంది. రంజీల్లో కూడా టన్నుల కొద్ది పరుగులు చేశారు. కాకపోతే ఇవాళ అభిమన్యు ఈశ్వర్ అనేది కొంచెం సర్ప్రైజింగ్ డెసిషన్ అయినా చెప్పాలి. ఎందుకంటే అంతకు మించిన ఆటగాళ్ళు ఉన్నప్పటికీ అభిమన్యు ఈశ్వరన్కి ఇవాళ చోటు వచ్చింది. అయితే ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లకు చోటు రాకపోవటం పట్ల చాలా చాలా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకళ్ళు సర్ఫరాజ్ ఖాన్. ఎప్పుడు ఒక దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నాడు అంటే భారత క్రికెట్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ అని చెప్పాలి. తను అండర్-16 అప్పటి నుంచి కూడా సంచలనాలు నమోదు చేస్తూ వస్తున్నాడు. కానీ ఎప్పుడు ఏదో ఒక రకంగా అతనికి నిరాశ ఎదురవుతోంది. ఈ మధ్య కాలంలో అతను ఎంపిక చేశారు. కానీ అటువైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు పంపించినప్పటికీ 5 టెస్టుల సిరీస్లో ఒక్క టెస్టును కూడా అతను ఆడనివ్వలేదు. కానీ ఇవాళ ఉన్నట్టుండి జట్టులోంచి అతన్ని తొలగించడం జరిగింది. సో ఇది కొంచెం బాధాకరం. ఒక్క అవకాశాన్ని సర్ఫరాజ్కి ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే అతని వయసు కూడా మీద పడుతోంది. కాబట్టి అతనికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో డైట్ చేసి ఫిట్నెస్ కూడా మెరుగుపరుచుకున్నాడు. కాస్త సన్నగా కూడా మారాడు. కొంత అతను మొదటి నుంచి కూడా అతనికి
ప్రాబ్లం ఏంటంటే కొంచెం లావుగా ఉంటాడన్న ఉద్దేశంతో అతనికి అవకాశాలు ఇవ్వలేదు. కానీ సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు అనేక మంది చాలా విమర్శలు చేసిన తర్వాత అవకాశం ఇచ్చారు. చివరికి మళ్ళీ అతనికి పర్ఫార్మెన్స్ను నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే మళ్ళీ జట్టులోంచి తీసేశారు. ఇది కొంచెం బాధాకరం అని చెప్పాలి. లేకపోతే శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ నిజానికి బ్యాటింగ్లో ఒక ఇరుసులా మారగలిగేవాడు. అంటే హిట్టింగు చేయగలుగుతాడు, అట్ ద సేమ్ టైం ఒక నింపాదిగా ఆడగలిగిన బ్యాట్స్మెన్. అలాంటి వ్యక్తికి ఇవాళ శ్రేయస్ అయ్యర్కి చోటు లేకపోవడం కూడా కొంత నిరాశకు గురి చేసిందని చెప్పాలి. వీళ్ళిద్దరిని తీసుకోకపోవడం ఒక రకంగా బాధ కలిగించింది. ఎన్కేఆర్ అంటే నితీష్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ బదులు వాళ్ళిద్దరిని తీసుకొని ఉంటే జట్టు ఇంకా బాగుండేది అనిపిస్తోంది. ఎక్కడో రాజకీయాలు జరిగాయనాలా, ఏం జరిగాయనాలి, కానీ వీళ్ళిద్దరికీ నిరాశ ఎదురవడం అనేది కొంచెం బాధాకరం. ఇకపోతే బౌలింగ్ విభాగంలో చూస్తే బూమ్రా ఇక మనకి అల్టిమేట్, దాంట్లో ఇంకెవరు మాట్లాడుకునేది లేదు. సిరాజ్ ఆయనకి అవకాశం ఇచ్చారు. పేస్ బౌలింగ్ దళం ఇదంతా. ప్రసిద్ధ్ కృష్ణకి అవకాశం ఇచ్చారు. ఇవాళ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీశాడు ప్రసిద్ధ్ కృష్ణ, ఆయన కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, ఆయనకు అవకాశం ఇచ్చాడు. అలాగే ఆకాష్ దీప్కి, హర్షదీప్ సింగ్కి అవకాశాలు ఇచ్చారు. శార్దుల్ ఠాకూర్కి కూడా ఈసారి అవకాశం ఇచ్చారు. మొత్తం బ్యాట్స్మెన్ 7 ఉంటే బౌలర్లు పేస్ దళం 6తో కాస్త బలంగానే కనపడుతుంది. అంటే ఉన్నంతలో బలంగానే కనపడుతోంది. ఒక బూమ్రా లాంటి ఒక స్టార్ స్పేసర్లు లేకపోయినప్పటికీ ఒక యావరేజ్గా కనపడుతుందని చెప్పాలి. ఈ 3-4 పేర్లు మాత్రం ఇక్కడ వరకు కాస్త బలంగానే ఉందని చెప్పాలి. ఈ 3 కొంతవరకు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే మనకున్న వాళ్లలో బెస్టే సెలెక్ట్ చేశారని మనం అనుకోవచ్చు. కానీ శార్దుల్ ఠాకూర్ మాత్రం ఇవాళ బీసీసీఐ ఇచ్చిన కాంట్రాక్ట్ జాబితాలో పేరు లేదండి శార్దుల్ ఠాకూర్ది. అయినప్పటికీ కూడాను బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో లేకపోయినప్పటికీ శార్దుల్ ఠాకూర్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇకపోతే స్పిన్ త్రయం చూద్దాం. స్పిన్ జడేజా, ఓకే, తర్వాత కుల్దీప్ యాదవ్, వీళ్ళిద్దరు బాగానే ఉంది. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యడు. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు కూడా ఏదో యావరేజ్గా ఆడి వెళ్ళిపోతుంటాడు, వచ్చాడా పోయాడా అన్నట్టుంటుంది, కానీ ఎప్పుడు తన ఇంపాక్ట్ చూపించే ప్లేయర్ కాదు. ఇతని బదులు అక్షర్ పటేల్ని తీసుకొని ఉంటే బాగుండేదన్న మాటలు వినపడుతున్నాయి. ఎందుకంటే అక్షర్ పటేల్ ఇతనికంటే బెటర్గా బ్యాటింగ్ చేయగలుగుతాడు, ఇతనికంటే బెటర్గానే బౌలింగ్ చేయగలడు. కాకపోతే అక్కడ ఉన్న సమీకరణాలు బహుశా వేరే అయి ఉండొచ్చు, అందుకే వాషింగ్టన్ సుందర్ని సెలెక్ట్ చేశారు. ఇకపోతే వికెట్ కీపర్ వింగ్ లో రిషబ్ పంత్ని సెలెక్ట్ చేశారు. అలాగే ధ్రువ్ జురెల్ని సెలెక్ట్ చేశారు. రిషబ్ పంత్ ఇవాళ వైస్ కెప్టెన్ గా కూడా ఉన్నాడు ఈ జట్టుకి. కాకపోతే రిషబ్ పంత్ చాలా పేలవమైన దారుణమైన ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి రిషబ్ పంత్కి బదులుగా ధ్రువ్ జురెల్ని ఆడిస్తే బాగుంటుందేమో తుది 11 మంది జాబితాలో అని అనుకోవచ్చు మనం. సో ఇక్కడ షమి పేస్ దళలో ఉండాల్సిన పేరు వాస్తవానికి షమి స్టార్ పేసరే, కానీ షమి పేలవమైన ఫామ్తో ఉన్నాడు. గాయం కారణంగా కూడా ఆయన్ని పక్కన పెట్టినట్టుగా సెలెక్టర్లు చెప్తున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ సెలక్షన్ చేసింది. మొత్తం మీద ఈ 4 పేర్లు మాత్రమే. షమీది ఓకే, ఎందుకంటే షమి ప్రస్తుతానికి ఫామ్లో లేడు కాబట్టి పేస్ వరకు మనం దాంట్లో పేరు పెట్టేది ఏం లేదు. కానీ స్పిన్ బౌలింగ్ లో మాత్రం వాషింగ్టన్ బదులు అక్షర్ పటేల్ ఉంటే బాగుంటుందన్న అవి వినపడతామని. అలాగే ఇటువైపు చూస్తే కనుక బ్యాట్స్మెన్లలో ఎన్కేఆర్ అలాగే అభిమన్యు ఈశ్వరన్ బదులు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ ఉంటే బాగుండేదన్న మాటలు వినపడుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపింగ్ లో రిషబ్ పంత్ని చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. ప్రతిసారి అంటే భారత్ జట్టులో రిషబ్ పంత్ చేసిన దానికంటే ఎక్కువ గౌరవం, ఎక్కువ మర్యాద, లేకపోతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడేమో రిషబ్ పంత్ అని నాకు అనిపిస్తుంటుంది. అఫ్ కోర్స్ అతను ఒక విజేత, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ పూర్వపు ఫామ్లోకి రావటం అనేది గొప్ప విషయమే. కానీ రిషబ్ పంత్ తన స్థాయి కంటే మించిన ఫలితాలు అయితే పొందుతున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు సంజు శాంసన్ ఉన్నాడు. వాస్తవానికి సంజు శాంసన్ ఇంకా బెటర్గా ఆడుతున్నాడు, కానీ సంజు శాంసన్కి అవకాశాలు రావట్లేదు. రిషబ్ పంత్కు మాత్రం మంచిగానే అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ వైస్ కెప్టెన్గా అయ్యాడు. కనీసం ఈసారన్నా భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలోనైనా కొంతమంది తమకున్న మైనస్లు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. తుది 11 మందిలో ఎవరుండే అవకాశం ఉంది? 1 శుభ్మన్ గిల్, 2 యశస్వి జైస్వాల్, 3 కేఎల్ రాహుల్, 4 సాయి సుదర్శన్, 5 కరుణ్ నాయర్, ఇకపోతే 6 బూమ్రా, 7 సిరాజ్, 8 ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే 9 జడేజా, 10 కుల్దీప్ యాదవ్. అంటే ఒకవేళ గనక ఇద్దరు స్పిన్నర్లతో ఆడించే పరిస్థితి ఉంటే వీళ్ళిద్దరు ఉండే అవకాశం ఉంది. లేదు అనుకుంటే గనక వీళ్ళిద్దరిని ఆడించే అవకాశం లేకపోతే శార్దుల్ ఠాకూర్కి వెళ్ళిపోతుంది. 3 పేసర్లు ఒక శార్దుల్ ఠాకూర్ కాంబినేషన్లో వెళ్తుంది. శార్దుల్ ఠాకూర్ రన్స్ ఎక్కువ ఇచ్చినా అప్పుడప్పుడు కీలక సమయంలో వికెట్లు పడగొట్టే సత్తా ఉన్నాడు కాబట్టి శార్దుల్ ఠాకూర్కి అవకాశం వచ్చే పరిస్థితి కనపడుతోంది. ఇకపోతే వీళ్ళలో ఎవరైనా ఫెయిల్ అయితే కనుక ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్లు రెడీగా ఉంటారు. వాళ్ళు కూడా కొంత బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఇకపోతే
మనకి రిషబ్ పంత్ అలాగే ధ్రువ్ జెరిల్కి అవకాశం ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది తుది 11 మందిలో. ఇది ఓవరాల్ గా ఈ జట్టు ప్రకటనలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నది. అజిత్ అగార్కర్ ప్రెస్ మీట్ లో కూడా ఆయనకి ప్రధానమైన క్వశ్చన్ ఎదురైంది ఏంటంటే సర్ఫరాజ్కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకు అతని పట్ల మీరు ఇంకా వివక్ష చూపుతున్నారు అనేది. అతను ఫేవరిజం ఏం చూపలేదు మేము అని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఖచ్చితంగా అతనికి అన్యాయం అయితే జరుగుతుందన్నమాట వాస్తవం. అలాగే శ్రేయస్ అయ్యర్ గురించి కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. దాని మీద ఈ 2 సెలక్షన్లో మాత్రం కొంత ఇబ్బంది పడ్డాడని చెప్పాలి. సో బహుశా వీళ్ళిద్దరు బదులు వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తుంటే బాగుండేదేమో. చూద్దాం మరి ఎట్లా ఏ రకంగా పెర్ఫార్మెన్స్ చూపిస్తారో, వీళ్ళలో ఎవరు క్లిక్ అవుతారు ఎవరు క్లిక్ కారు, ఏ రకమైన కొత్త తరం ఏ రకమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తుందో మనం చూడాలి.